విద్యార్థి ఉద్యమానికి తట్టుకోలేకుండా బంగ్లాదేశ్ ప్రభుత్వం పతనమైపోయింది. హసీనా బయట పోవాల్సి వచ్చింది. ఆమె బంగ్లాదేశ్ వదిలిపెట్టి భారతదేశంలో తలదాచుకోవాల్సి ఏర్పడింది. ఇది ఒక విధంగా సైనికుల పరిపాలనకి వెళ్ళిపోయింది. ఇది ప్రజాస్వామ్యం లెక్క చేయకుండా నియంత్రణ పద్ధతి ఉండడం వల్ల ప్రతిపక్ష పార్టీ కూడా ఎన్నికల్లో పాల్గొకుండా బాయ్కాట్ చేశాయి. వాటితో ఏకపక్షంగా గెలిచింది. అది ప్రజాస్వామ్యం గెలిచి అనుకున్నారు. కానీ ప్రతిపక్షాల పార్టీ పాల్గొకుండా ఏకపక్షంగా గెలవడం అనేది ఒక నియంత్రణకి దారితీసింది. చివరికి ఆమె నాకు ఎదురు అనుకునింది. కానీ విద్యార్థి ఉద్యమం, ప్రజల ఉద్యమం తీవ్రతతోటి చివరికి ప్రజాస్వామ్య ఉద్యమం తలవక తప్పలేదు. ఎవరైనా సరే నియంత్రిత పోకలు ఇస్తే ఇలాంటి గుణపాఠం వస్తుంది. ఇప్పటికైనా ఇలాంటి పద్ధతులను మానుకోని చెప్పేసి పాల్గొని విజ్ఞప్తి చేస్తానన్నా. అదే సందర్భంలో ఈ బంగ్లాదేశ్ విద్యార్థులు ప్రజల యొక్క ఉద్యమానికి జయప్రదానికి అభినందన తెలియజేస్తా ఉన్నాను. విద్యార్థి ఉద్యమానికి తట్టుకోలేకుండా బంగ్లాదేశ్ ప్రభుత్వం పతనమైపోయింది. హసీనా బయట పోవాల్సి వచ్చింది. ఆమె బంగ్లాదేశ్ వదిలిపెట్టి భారతదేశంలో తలదాచుకోవాల్సి ఏర్పడింది. ఇది ఒక విధంగా సైనికుల పరిపాలనకి వెళ్ళిపోయింది. ఇది ప్రజాస్వామ్యం లెక్క చేయకుండా నియంత్రణ పద్ధతి ఉండడం వల్ల ప్రతిపక్ష పార్టీ కూడా ఎన్నికల్లో పాల్గొకుండా బాయ్కాట్ చేశాయి. వాటితో ఏకపక్షంగా గెలిచింది. అది ప్రజాస్వామ్యం గెలిచి అనుకున్నారు. కానీ ప్రతిపక్షాల పార్టీ పాల్గొకుండా ఏకపక్షంగా గెలవడం అనేది ఒక నియంత్రణకి దారితీసింది. చివరికి ఆమె నాకు ఎదురు అనుకునింది. కానీ విద్యార్థి ఉద్యమం, ప్రజల ఉద్యమం తీవ్రతతోటి చివరికి ప్రజాస్వామ్య ఉద్యమం తలవక తప్పలేదు. ఎవరైనా సరే నియంత్రిత పోకలు ఇస్తే ఇలాంటి గుణపాఠం వస్తుంది. ఇప్పటికైనా ఇలాంటి పద్ధతులను మానుకోని చెప్పేసి పాల్గొని విజ్ఞప్తి చేస్తానన్నా. అదే సందర్భంలో ఈ బంగ్లాదేశ్ విద్యార్థులు ప్రజల యొక్క ఉద్యమానికి జయప్రదానికి అభినందన తెలియజేస్తా ఉన్నాను.